వేదికపైకి రావాల్సిందిగా శ్రీ నారాయణం బాలసుబ్రహ్మణ్యం శతావధాని గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి ఎవరైనా భోజనాలు టిఫిన్లు చేసేవాళ్ళు ఉంటే వెళ్ళి మళ్ళా వెంటనే వచ్చి కూర్చోండి, కెమెరా ముందు నిలబడకండి. దయచేసి ప్రాశ్నికులంతా కూడా వేదికపైకి రావాలి, ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమానికి సంచాలకత్వం వహించవలసిందిగా శ్రీ ఎంవిఎల్ఎన్ ప్రసాద్ అష్టావధాని గారిని సగౌరవంగా సప్రశ్రయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ప్రాశ్నిక వర్యులుగా నిషిద్ధాక్షరి అంశాన్ని శ్రీ పాతూరి సుబ్రహ్మణ్య కవి గారు విచ్చేసి నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. సమస్యాంశాన్ని శ్రీ దుర్భా కౌండిన్య సాయి గారు, దత్తపది అంశాన్ని శ్రీ ఎంవి సోమేశ్వర్లు గారు, వర్ణనాంశాన్ని శ్రీ ఏ శ్రీనివాస మారుతి గారు, వ్యస్తాక్షరిని కుమారి దుర్భా వాత్సల్య గారు, ఆశువును శ్రీ భువనగిరి పురుషోత్తం గారు, పురాణ పఠనాన్ని శ్రీ ఎన్విఎస్ మూర్తి గారు, అప్రస్తుత ప్రసంగాన్ని శ్రీ ఎం కృష్ణ కిషోర్ గారు నిర్వహిస్తారు. అయ్యా, అవధాని గారికి ప్రాశ్నికులకు విజ్ఞప్తి ఏమిటంటే, మీకు వేదిక ముందు ఎవరు కనపడతలేరని భావించవలసిన అవసరం లేదు. ఈ కార్యక్రమం మొత్తం కూడా రికార్డు అవుతుంది. కొన్ని వేల మంది ఇప్పుడు చూస్తున్నారు. దీన్ని దృశ్య శ్రవ్య మాధ్యమం ద్వారా దర్శనం లైవ్ చాలామంది తిలకించి పులకిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉపహారాలు చేసి మళ్ళీ వెంటనే వచ్చి రైతు మీ స్థానాల్లో ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. 2 ఆవృతాలలో ఈ అష్టావధానాన్ని పూర్తి చేయించవలసిందిగా శ్రీ ప్రసాద్ గారిని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నారు. సభకు నమస్కారం. శ్రీ నారాయణం బాలసుబ్రహ్మణ్యం శతావధాని గారి 379వ అష్టావధానం ఒక్క నిమిషంలోనే ప్రారంభం కాబోతోంది. 378వ అవధానం కూడా అవధాన విద్యా వికాస పరిషత్ ఆధ్వర్యంలో దత్తాత్రేయ శర్మ గారి సోదరులే నిర్వహించడం ఇందులో విశేషం. అనంతరం ఆ సభలోనే కాశీకి ఆహ్వానించడం, ఇక్కడికి రావడం, 7 అష్టావధానాలు కూడా ఈ శతావధానం వతిపత్తి పద్మాకర్ గారి శతావధానంతో పాటుగా 7 నిర్వహించే నిర్ణయంలో భాగంగా ఇది 3వ అవధానం అవుతుంది. ఇందులో కూడా వారికి అవకాశం లభించడం, ఈ విధంగా ఇది శివానుగ్రహంగా భావిస్తూ ఈ అవధానాన్ని ప్రారంభించవలసిందిగా. ఇందులో విశేషం మరొకటి ఉంది. మేము చదువుకున్నటువంటి కళాశాలలోని మా మిత్రులు ఈ అవధాని గారికి అక్షరాభ్యాసం చేయించి అవధాన విద్యలో అడుగులు వేయించిన సమయం నుంచి చూసినటువంటి మేము ఈ 50 సంవత్సరాల స్నేహంతో పాటుగా ఇక్కడ కలుసుకొని ఈ అవధానంలో పాల్గొనడం మిక్కిలి ఆనందంగా ఉంది. అందుకు అవకాశం ఇచ్చిన మరుమాముల సోదరులకు నమస్కరిస్తూ ఈ సంచాలకత్వం నిర్వహిస్తున్నటువంటి అష్టావధాని ప్రముఖ నాటక రచయిత ఎంవిఎన్ఎల్ ప్రసాద్ గారిని నడిపించవలసిందిగా కోరుతూ అప్పగిస్తూ ఉన్నాను. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ కాశీక్షేత్రంలో శృంగేరి
మహాస్వామి వారి వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జరుగుతున్న ఈ శతావధాన సభలో జరుగుతున్న అష్టావధాన సప్తాహం కార్యక్రమంలో ఈరోజు మిత్రుడు నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు అష్టావధానం చేయటం ఎంతో ముదావహం. ఈ కార్యక్రమానికి మా మిత్రులు సహపాఠులు అందరూ కూడా పృచ్ఛకులుగా ఉండటం ఆనందించదగినటువంటి విషయం. అయితే సమయం చాలా తక్కువగా ఉన్నందున అవధాని గారిని రెండు పాదాలు 2 ఆవృత్తాల్లో ఈ అవధానాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే పృచ్ఛకులు కూడా చాలా సంక్షిప్తంగా పరిచయాలు, శ్లోకాలు, పద్యాలు ఏమీ లేకుండా అడగదలసినటువంటి విషయాన్ని నేరుగా సూక్ష్మంగా ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాను. అవధాని వారిని ప్రార్థనా పద్యంతో, శ్లోకంతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. అవధానాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. అవధాన సభా సరస్వతికి సహృదయ సాధువాదాన్ని సమర్పిస్తూ ఇష్టదేవతా స్థుతితో ప్రారంభం చేస్తున్నాను. ప్రణవంబే తన రూపమై, ప్రణవంబే తన రూపమై, విపులమౌ ప్రజ్ఞా విశేషమునన్, ప్రణవంబే తన రూపమై, విపులమౌ ప్రజ్ఞా విశేషమునన్, గణలోకంబునకెల్ల నాథుడగుచున్, గణలోకంబునకెల్ల నాథుడగుచున్, కళ్యాణ సన్మూర్తి అయి ప్రణుతిన్ గొల్చెడు వారి బ్రోచు ఘనునిన్, రమ్యాక్షరక్షోణికిన్ నన్ను నడిపించెడు నాదివేల్పు గొలుతున్, నాగేశునిన్ ధీశునిన్, నాగేశునిన్ ధీశునిన్. అయ్యా, ముందుగా గణపతిని ప్రార్థించి విఘ్నములు లేకుండా అనుగ్రహించమని కోరుతూ ఈ అవధానాన్ని మీ అనుమతితో ప్రారంభం చేస్తూ ఉన్నాం. నిషిద్ధాక్షరి శ్రీ పాతరు సుబ్రహ్మణ్య కవి గారు, నేరుగా మీ అంశాన్ని అడగండి. అవధాని గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ అవధానాన్ని దిగ్విజయవంతంగా కొనసాగించాలని, పూర్తి చేయాలని కోరుకుంటూ, ఇక్కడ విచ్చేసినటువంటి ఈ ప్రేక్షక మహాశైలు వారి హృదయాలలో మన అష్టావధానం పట్ల ఏ విధంగా స్పందిస్తున్నారో మీకు తోచిన పద్యాన్ని ఏదేని ఛందస్సులో ప్రారంభించండి. ప్రత్యక్షర నిషేధం. ప్రథమాక్షరాన్ని మీరు నిషేధిస్తారా లేక నేను ప్రారంభించమంటారా? లేదు, ప్రథమాక్షరాన్ని మీకే ఇచ్చేశాను. శ్రీ కా నిషిద్ధం. కా ద ఏమన్నారు అయ్యా? దకారం. దయలో ద. మా నిషిద్ధం. బిందుపూర్వక బై, శ్రీదంబై. భ, భద్రతలో భ. భద్రతలో భ. వ నిషిద్ధం.
వా. వా నిషేధం. వటువులో వా. ద్ర 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 ద్ర. కొనసాగించు. బిందుపూర్వక బై శ్రీదంబై భద్రం బై. శ్రీదంబై భద్రంబై నిషిద్ధాక్షరలో ఒక పాదం అయిపోయింది. ఇప్పుడు సమస్య శ్రీ దుర్భా కౌండిని సాయి గారు. సమస్య వ్యస్తాక్షరి 4వ అక్షరం దే. దేశంలో ఉన్నటువంటి దే. వ్యస్తాక్షరి 4వ అక్షరం దేశంలో ఉన్న దే. దే. అమ్మ ఎన్ని అక్షరాలు ఇస్తారు? 16 అక్షరాలు ఇస్తారు. ఓకే. దేశంలో దే 4వ అక్షరం. అయ్యా సమస్య. సమస్య శ్రీ దుర్భా కౌండిని సాయి గారు. సభాభారత్యే నమః. ఆ సమస్య ఏంటంటే చెడు గుణములు కలుగువాడు చెందును శుభముల్. చెడు గుణములు కలుగువాడు చెందును శుభముల్. చెడు గుణములు కలుగువాడు చెందును శుభముల్. పాండవులలో 5గురు కదా పాండవులు, వాళ్ళలో అందరికీ కూడాను ధర్మరాజుకు తప్ప అందరికీ కూడా చివరి అక్షరం డు ఉంది. అంటే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఒక్క పెద్ద ఆయనకి లేకపోవడం కాస్త అమర్యాదగా లేదు. ఏం లేదండి, ఆయన రాజు కదా అందుకని ధర్మరాజు అన్నారు. అందరికంటే పెద్దవాడు రాజు. వీళ్ళెవరు రాజులు గాల, ఆయనే రాజు. ఓహో, అందుకని అంటే అందరికీ డు డు అని ఆదర్శిస్తూ ఉంటాడు. ఆయనకి డు ఉంది. యుధిష్ఠిరుడు. అదే యుధిష్ఠిరుడు. చెడు గుణములు కలుగువాడు చెడు గుణములు కలుగువాడు చెందును శుభముల్. రెండు పాదాలు చెప్పాయండి. అడుగడుగున అడుగడుగున దయతోడుత. అడుగడుగున దయతోడుత. నడవడికను మంచి నిల్పి. అడుగడుగున దయతోడుత నడవడికను మంచి నిల్పి. నాణెము మీరన్. అడుగడుగున దయతోడుత నడవడికను మంచి నిల్పి నాణెము మీరన్. రెండవ సమస్య దత్తపది. దత్తపది అంశాన్ని దత్తపది అంశాన్ని శ్రీ ఎంవి సోమేశ్వర్లు గారు. అయ్యా అవధాని గారు నమస్కారం. నమస్తే. మహాదేవుడు మహాదేవ మహాదేవ దండపాణి దండపాణి కాలభైరవ కాలభైరవ అన్నపూర్ణ. అన్నపూర్ణ. అయ్యా ఈ నలుగురు తిరుమల క్షేత్రానికి వెళ్ళారు. ఆ తిరుమల క్షేత్ర వైభవాన్ని వీరు ఏ విధంగా చూశారో వర్ణించాలి. తిరుమల ఈ పదాల్లో మహాదేవ దండపాణి కాలభైరవ అన్నపూర్ణ. ఎందుకంటే వీళ్ళు శ్మశానంలో ఉండేవాళ్ళు. అక్కడేమో మహదేవ దండపాణి కాలభైరవ అన్నపూర్ణ. వీరు తిరుమల క్షేత్రాన్ని దర్శిస్తే ఛందస్సు ఏమన్నా
ఐచ్ఛికమా? స్వేచ్ఛ వృత్తంలో చెప్పాలి. స్వేచ్ఛావృత్తం అన్నప్పుడు వృత్తమే. ఛందస్ ఐచ్ఛికం. ఛందస్ ఐచ్ఛికం. ఛందస్సు ఐచ్ఛికం. మహదేవ, దండపాణి, కాలభైరవ, అన్నపూర్ణ. తిరుమల వైభవాన్ని వర్ణించాలి. వీళ్ళు చూస్తారు, వీరు తిరుమలకి వెళ్ళి అక్కడ వైభవాన్ని చూశారు. అన్నపూర్ణకు నుతియవు, అన్నపూర్ణకు నుతియవు, అన్నపూర్ణకు నుద్ది ఆహారశాల, అన్నపూర్ణకు నుద్ది ఆహారశాల. అక్కడ ఉన్నటువంటి వెంగమాంబ సత్రంలో నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. అన్నదానం జరిగే చోట అన్నపూర్ణ ఆహారశాల. బాగుంది. రెండవ పాదం. అమ్మ 9వ అక్షరం చు, కాచులో ఉండేటువంటి చు. 9వ అక్షరం చు. అవధాన గారు, కొబ్బరికాయ ఆ వెనక ఉన్న పిలక పట్టుకొని కొట్టాలా లేకపోతే తిరగేసి కొట్టాలండి? దేవుడి గుళ్ళు వెనక ఉన్న పిలక పట్టుకొని కొట్టాలా లేకపోతే ఆ కాయని తిరగేసి ఇటువైపున కొట్టాలంటారా? ఎప్పుడు కూడా ఆ పైన ఉండేటువంటి పీచు ఏది ఉందో అది మన వైపు ఉండాలి, అవతల వైపుగా కొట్టాలి. సంతోషం, ధన్యవాదాలు. అక్కడ పరమాత్మ ఉన్నాడు, 3 కన్నుల శివుడు ఉన్నాడు. ఆయన మన వైపు చూడాలి, ఆయన అనుగ్రహం మనకు కావాలి. అందుకోసమని మనము కొబ్బరికాయని మన వైపుకు తిప్పుకోవాలి. చాలా సంతోషం. అవధాని గారు ఆగమ శాస్త్ర పండితులు. అన్నపూర్ణకు నుద్ది ఆహారశాల. ఆ ముందర ఆంజనేయ స్వామి ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఎదురుగా. హనుమ కోదండపాణికి, హనుమ కోదండపాణికి, దండపాణి కాదు కోదండ, హనుమ కోదండపాణికి అనుగుబంటు, హనుమ కోదండపాణికి అనుగుబంటు. అన్నపూర్ణకు నుద్ది ఆహారశాల, హనుమ కోదండపాణికి అనుగుబంటు. నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది 2 పాదాలు నడుస్తూ ఉన్నాయి, 2 పాదాలుగా. వర్ణనాంశం. వర్ణనాంశం శ్రీ ఏ శ్రీనివాస మారుతి గారు. వర్ణనాంశం ఏ శ్రీనివాస మారుతి గారు. అవధాని గారికి నమస్సుమాంజలి సమర్పిస్తూ, ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవత అంటారు. అవునండి. స్త్రీ అబల అని అనుకునేవాళ్ళం, కానీ సబల అని అనేక రంగాల్లో ముందుండి నిరూపించుకుంటున్నారు. ఈ మధ్యనే రోదసిలోకి, తర్వాత పహల్గాం యుద్ధంలో కూడా వారి సాహస విన్యాసాలు మనం వీక్షించాం. కానీ ఈ మధ్య కొంచెం వింత పోకడలు కనబడుతూ ఉన్నాయి. పూర్వం భర్త చేతిలో హతమైన భార్య అనే వార్తలు వినేవాళ్ళం. ఇప్పుడు భార్య చేతిలో హతమైన భర్త అనేటువంటి వార్తల్ని మనం టీవీ ప్రసార మాధ్యమాల్లో, పేపర్లో చూస్తూ ఉన్నాం. ఈ వింత పోకడను గురించి వర్ణించవలసిందిగా కోరుతున్నాం. స్త్రీల ఆలోచనలో వచ్చినటువంటి వింత పోకడ.
ఛందస్సేమన్నా ఇష్టచందం. మార్పు సాజంబు ధరణిలో మనుజతతికి, మార్పు సాజంబు ధరణిలో మనుజతతికి. మార్పు చాలా సహజం. మార్పు సాజంబు ధరణిలో మనుజతతికి, మార్పు లేకున్న జగతిలో మనగలేము. మార్పు సాజంబు జగతిలో మనుజతతికి, మార్పు సాజంబు ధరణిలో మనుజతతికి, మార్పు లేకున్న జగతిలో మనగలేము. అది 2 పాదాలు అయిపోయి. 14వ అక్షరం నిప్పులో ఉండేటువంటి నీ. 14వ అక్షరం నిప్పులో ఉండేటువంటి నీ. 4, 9, 14 ఇచ్చారనుకుంటా. ఇప్పుడు ఆశువు భువనగిరి పురుషోత్తం గారు. సభకు నమస్కారం. అవధాని వర్య, నేను 4-5 సార్లు కాశీ వచ్చి 4 సార్లు వచ్చాను. ఇప్పటికీ 5-6 సార్లు మొత్తం మీద దర్శనం చేసుకోగలిగాను. మీరు ప్రథమంగా దర్శనం చేసుకున్నారు. ఈ యొక్క కాశీ విశ్వనాథుని వైభవాన్ని మీరు ఏ విధంగా పద్యంలో మీ ఆలోచనని ఆవిష్కరిస్తారో తెలియజేస్తూ ఒక పద్యం చెప్పండి. వైభవమా లేకపోతే ఆయన మొదటిసారి కాబట్టి అనుభూతి ఎలా ఉంది? వైభవమే. కాశీ విశ్వనాథుని వైభవం. కాశీక్షేత్రము దివ్యధామము ఇచటన్, కాశీక్షేత్రము దివ్యధామమిచటన్, కళ్యాణముల్ గూర్చుచున్. కాశీక్షేత్రము దివ్యధామమిచటన్, కళ్యాణముల్ గూర్చుచున్. శార్దూలం చెబుతున్నారు రాసు. ఈశుండిమ్ముగా విశ్వనాథుడయి, ఈశుండిమ్ముగా విశ్వనాథుడయి, తానెంతే విశేషమ్ముగా కాశీక్షేత్రము దివ్యధామమిచటన్, కళ్యాణముల్ గూర్చుచున్. ఈశుండిమ్ముగా విశ్వనాథుడయి, తానెంతే విశేషమ్ముగా. రాశీభూతములైన పాపములతో రాగిల్లు జీవాళికిన్. రాశీభూతములైన పాపములతో రాగిల్లు జీవాళికిన్. క్లేశంబుల్ హరించి క్లేశంబుల్ హరించి బ్రోచునిపుడే లీలా వినోదమ్ముగన్. బాగుంది. క్లేశంబుల్ హరించి బ్రోచునిపుడే లీలా వినోదమ్ముగన్. చాలా లీలగా క్లేశాలన్నీ కూడా హరిస్తాడు కాశీ విశ్వనాథుడు అనేటువంటి భావన చాలా బాగుంది. పురాణ పఠనం శ్రీ ఎన్విఎస్ మూర్తి గారు.
చిన్న పద్యాలు ఉంటే చదవండి. అయిందండి 9:30 అవుతుందా? 9:05 మొదలుపెట్టా. అవధాని మహోదయ, మీకివే నా నమస్సుమనస్సులు. అనినన్ కన్నులు జేవురింప అధరం బల్లాడ వేల్లత్ పునః పునరుచ్చద్భృకుటీ భుజంగయుగళీ భూత్కార ఘోరానిలంబన ఊర్పుల్ నిగుడన్ లలాట ఫలకం బందంత ఘర్మాంబువుల్ చినుకన్ కంతు దిదృక్ష రూక్ష నయనక్ష్మేళా కరాళధ్వనిన్ దిదృక్ష రూక్ష నయనక్ష్మేళా కరాళధ్వనిన్. 12వ అక్షరం గా, గడువులో ఉండేటువంటి, గడపలో ఉండేటువంటి గా. 12వ అక్షరం గా. అనినం కన్నులు జేవురింప అధరం బల్లాడ. ఈ పద్యం అలసాని పెద్దనామాచ్యుడు రచించినటువంటి మనుచరిత్రలోని ఇందీవరాక్షుని వృత్తాంతంలోని పద్యం. ఈ పద్యంలో గురువుగారిని అధిక్షేపిస్తూ ఆ ఇందీవరాక్షుడు అధిక్షేపిస్తూ గుండ్రాడాచిన పెండ్లు ఏమిటికి చిక్కున్ కష్టముష్టింపచా అని తిట్టాడు. అలా తిట్టినప్పుడు గుండ్రాయి దాచిపెడితే పెళ్ళి ఆగిపోతుందా అన్నాడు. అని అన్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి కోప సన్నివేశాన్ని చాలా అద్భుతమైనటువంటి వర్ణన చేశారు మహాకవి కవి సార్వభౌముడు అల్లసాని పెద్దనామాచ్యుడు. ఆయన కళ్ళు జేవరించినట, అధరం అల్లాడిపోయిందట, కళ్ళు ఎర్రగా వస్తాయి కోపం వచ్చినటువంటి వాడికి, పెదాలు అదిరిపోతూ ఉంటాయి, ఏం మాట్లాడేది తెలియదు. అలాంటి ఆ స్థితిని అద్భుతంగా స్వభావోక్తి భరితంగా చెప్పినటువంటి పద్యం ఇది అని సమయాభావం వల్ల వివరించలేకపోతున్నాను, మన్నించండి. చాలా బాగా చెప్పారు అవధాని గారు. నిషిద్ధాక్షరి కృతజ్ఞతలు. మళ్ళా మనం రెండో ఆవర్తంలోకి వస్తున్నాం. నిషిద్ధాక్షరి 4 పాదాలు, 3 పాదాలు ఉన్నాయి. 3 పాదాలు చెప్పేస్తే ఒక పాదం నిషిద్ధం, 2 పాదాలు స్వేచ్ఛ. శ్రీదంబై భద్రం వై అని చెప్పాను. చెప్పండి. తర్వాత అక్షర నిషేధం చేయొచ్చు మీరు. తర్వాత 2వ పాదంలోకి వచ్చాం. మొదటి అక్షరం సి. సి. నాద. నాద 2 అక్షరాలు వేసుకోవచ్చుగా. నాద. అక్షరం చెప్పండి, చెప్పమంటారు తొందరగా మీరు. వ. శ్రీ. నాదశ్రీ. మీరు స్వేచ్ఛగా పూర్తి చేయండి పద్యాన్ని, మీ స్వేచ్ఛగా పూర్తి చేయండి. చెప్పచ్చు. చెప్పమంటారా? అడగండి. చెప్పండి. సరే సరే, అంటే సమయాభావం అన్నారు కదా, అందుకని అక్షరం చెప్పండి. చేయొచ్చు మీరు ఒకసారి చకచక కానివ్వండి. నాదశ్రీ. నాదశ్రీ. నాదశ్రీ ల. రైట్. నాదశ్రీలన్ అంటామని లా నిషేధం చేశారు. అవధాని గారు, ఈ ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో కురువృద్ధులు ఉన్నారు, గురువృద్ధులు ఉన్నారు. ఇంతమంది మౌనంగా ఉండడానికి అంత ఘాతుకమైన చర్య జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు మీ ఊహలో?
ఎందుకు మౌనంగా ఉన్నారు అని అంటారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు, మౌనంగా ఉన్నారు, దేనికి కారణం అంటారు. వాడి ఉప్పు పులుసు తిన్నవాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? ఏమైనా మాట్లాడితే వాడు ఊరుకుంటాడా చెప్పండి? బాగుంది, బాగుంది, అద్భుతం. ఆరవ అక్షరం మాగుడిస్తే మీ, మిసిమిలో ఉండేటువంటి మీ. ఆరవ అక్షరం మీ. లా నిషేధం చేశారు. తోన్ నాదశ్రీతోన్ నిషేధించిన అక్షరాన్ని తర్వాత అక్షరం చెప్తాను, చెప్పమంటారా? వే. అవధాని గారు, నాది అధికమైన ప్రసంగమా, అధికుని అయినటువంటి ప్రసంగం, అధికుని యొక్క ప్రసంగం అనుకుంటున్నా నేను. ఆహా, మీది కర్మధారయమే. స. లు. లు లాక్కొమ్మిస్తే లు, వెలు. బిందుపూర్వక గు, వెలుంగు. నాదశ్రీతోన్ వెలుంగు. యతిస్థానం నాదేనండి. నకారం. ట. వ్య, నవ్య. మ. ప, నవ్య ప. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు. అంటే అక్షరాన్ని ఆయన నిషేధిస్తున్నప్పుడల్లా మీరు తప్పించుకుంటున్నారు. ధన్యులా మీరు? ధన్యమే కదండి, అది దాటిపోతే ధన్యుడే కదా. నిషిద్ధాక్షరం తప్పించుకునే ధన్యుడే అవధాని. ద. వెరీ గుడ్. ద అన్నారా? ధ. మీరు ద అన్నారు, నేను ధ అన్నా. నవ్య పధ. ష. చనా? ష, మెలికి ష. మై లేదా బిందుపూర్వక బై. నవ్య పదం బై. శ్రీదంబై భద్రంబై నాదశ్రీతోన్ వెలుంగు నవ్య పదంబై. తర్వాత 2 పాదాలు చెప్పేయండి. ఆ 2 పాదాలు చెప్పేయండి. మిగిలిన 2 పాదాలు కూడా చెప్పండి. చెప్పండి. మిగిలిన 2 పాదాలు పూర్తి చేయండి, మీకు స్వేచ్ఛ. వేదాత్మకు సత్సభలో, వేదాత్మకుడు ఆయన. వేదాత్మకు సత్సభలో భారతీయ తీర్థ మహాస్వామి వారు వేదాత్మకుడు. వేదమే ఆత్మగా కలిగినటువంటి మహానుభావుడు. వేదాత్మకు సత్సభలో. నాలుగో పాదం. మోదంబే వరలుచుండే. వేదాత్మకు సత్సభలో మోదంబే వరలుచుండే. వరలుచుండే. పుణ్యదమగుచున్. మోదంబే వరలుచుండే పుణ్యదమగుచున్.
వేదాత్మకు సత్సభలో మోదంబే వరలుచుండె పుణ్యదమగుచున్ శ్రీదంబై భద్రంబై నాదశ్రీతోన్ వెలుంగు నవ్య పదంబై వేదాత్మకు సత్సభలో మోదంబై వెలుగుచుండే మోదంబై వరలుచుండే పుణ్యదమగుచున్. నిషిద్ధాక్షరి పూర్తయింది. ఇప్పుడు సమస్య 2 పాదాలు చెప్పండి. చెడు గుణములు కలుగువాడు చెందును శుభముల్. అది అడుగడుగున దయతోడుత నడవడికను మంచి తోడ నాణెము మీరన్. నడవడికను మంచి నిల్పి నాణెము మీరన్. అడుగడుగున దయతోడను నడవడికను మంచి నిల్పి నాణెము మీరన్. కడు పుణ్యము చేసెడు మించెడు గుణములు గలవాడు చెందును శుభముల్. కడు పుణ్యము చేసెడు మించెడు గుణములు కడు పుణ్యము చేసెడు మించెడు గుణములు గలవాడు చెందును శుభముల్. ఒకసారి మళ్ళీ పద్యం మొత్తం చెప్పండి. అడుగడుగున దయతోడను నడవడికను మంచి నిల్పి నాణెము మీరన్. కడు పుణ్యము చేసెడు మించెడు గుణములు గలవాడు చెందును శుభముల్. 2 పద్యాలు. దత్తపది. మించెడు గుణములు, చెడు గుణములు కాదు, మించెడు గుణములు. అమ్మ దత్తపది. అక్షరాలు త్వరగా ఇచ్చేసేయండి. 2వ అక్షరం రయము అనేటువంటి దాంట్లో ఉన్న రా, రయములో ఉన్న రా, రబ్బర్లో ఉన్న రా. దత్తపది. దండపాణి వచ్చింది. అన్నపూర్ణ అయిపోయింది. అన్నపూర్ణకు నుద్ది ఆహారశాల హనుమ కోదండపాణికి అనుగుబంటూ. మహాదేవ కాలభైరవ. కాలభైరవ. అవధాన్ గారు, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్ అని లక్ష్మణుడి యొక్క క్యారెక్టర్ చాలా గొప్పది కదా. అవును. అలాంటి అమ్మ సీతమ్మ తల్లి బంగారు జింక సందర్భంలో మాత్రం అకారణంగా అనుమానించి నిందించి మరి అట్లా చేసింది కదా. దానిలో అంతరార్థం ఏమన్నా దాగుందా? అయ్యా, ఆమె అకారణంగా నిష్కారణంగా లక్ష్మణస్వామిని నిందించటం వలన అన్నాళ్ళు రావణుని చెరలో అష్ట కష్టాలు పడింది, బాధలు పడింది. ఆ లక్ష్మణుడు కూడా తండ్రిని నిందించిన కారణాన ఆయన కూడా యుద్ధంలో దెబ్బతిన్నాడు. కానీ
రాముడికి మాత్రం ఎక్కడా అపజయం లేదు, ఎక్కడా అపశబ్దం అనేటువంటిది ఆయన నోట రాదు. మర్యాద పురుషోత్తముడైనటువంటి రామునికి, శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి రాముడు ఎక్కడా కూడా ఆయన ఒకరినని బాధపడింది లేదు. అయ్యా 13వ అక్షరం తాగుడి స్థితి. తిరణాలకు పోతాం కదా, తిరణాల్లో తి. 13వ అక్షరం తిరణాల్లో తి. 10వ అక్షరం భా. 7వ అక్షరం ము. 10వ అక్షరం భా, 7వ అక్షరం ము. దత్తపతి ఆహారశాల కదా, అన్నపూర్ణకు నుద్ది ఆహారశాల, హనుమ కోదండపాణికి అనుగుబంటూ మహాదేవుడు. ఆయన మహాదేవుడే, వెంకటేశ్వర స్వామి కూడా మహాదేవుడే. అరయ మహదేవుడి, అరయ మహదేవుడి శుండు, అరయ మహదేవుడి శుండు. అచ్యుతుడని అరయ మహదేవుడి శుండు, నచ్యుతుడని మహాదేవుడైనటువంటి ఈశ్వరుడైనటువంటి అచ్యుతుడు, మహదేవుడు ఈశుడు అని ఎవరనుకుంటున్నారంటే, ఇదంతా చూసినటువంటి కాలభైరవుడంతట కాలభైరవుడంతట కాంచి పలికే, కాలభైరవుడంతట గాంచి పలికే, కాలభైరవుడచ్చట గాంచి పలికే, లేకపోతే అంతట కాకుండా కాలభైరవుడచ్చట గాంచి పలికే. అరయ మహదేవుడు, అరయ మహదేవుడి శుండు నచ్యుతుడని, కాలభైరవుడచ్చట కాంచి పలికే. బాగుంది. తర్వాత చివరి అంశం వర్ణనాంశం. ఒకటవ అక్షరం భా, భాగ్యంలో ఉండేటువంటి భా. 8వ అక్షరం గాథలో ఉండేటువంటి గా. 8వ అక్షరం గా, 1వ అక్షరం భా. అవధాని గారు, ఇప్పుడు మాయా ఆ జూదంలో పాండవులు ఓడిపోయి భార్యను కూడా పణంగా పెట్టారు కదా. సరే, ఆవిడేమో అంతఃపురంలో ఉంది. ఒక సేవకుడిని పంపించి సభకు రమ్మంటే ఆవిడ వచ్చినటువంటి సేవకుడితో ఇలా అడిగి, సభలో ధర్మరాజు మా పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన అడిగిరా, లేకపోతే ఎవరన్నా చెప్పినా పర్వాలేదు, తానోడి నన్నోడినా, నన్నోడి తానోడినా, దీనికి జవాబు తెలుసుకోనరా, మా పెద్ద ఆయన ఏం చెబుతాడో నాకు వచ్చి చెప్పమని. ఏంటంటారు, ఏం చెప్పుంటాడు? పెద్ద ఆయన ఏం చెప్పరా, కిన్నుడై కూర్చున్నాడు. ధర్మం అధర్మం ముందు తల వంచింది, న్యాయం అన్యాయం ముందు క్రింద పడింది. అక్కడ జరిగింది అది. ఆ కారణంగా ఈమెకి ఏమీ చెప్పలేని స్థితిలో సభ ఉన్నది, ధర్మరాజు ఉన్నాడు. 5వ అక్షరం వి. 5వ అక్షరం వినాయకుల్లో వి. ఒక్క నిమిషం. వర్ణనాంశం. వర్ణాంశం ఇదేంటండి? తీనా? తాగుడి స్థితి.
తీండ్రలో ఉండేటువంటి తీ అనేటువంటి మూడో అక్షరం తీ. పొల్లుంది కదా. తీ పొల్లుంది. 11వ అక్షరం ద్ర. భద్రాలో ఉండేటువంటి ద్ర 11వ అక్షరం. వర్ణన. మార్పు సహజంబు ధరణిలో మనుజతతికి. హలో 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 విద్వత్తు బాగా ఉన్న చోట పండితులు, విద్యుత్తుకి కొరత ఏముంది? మార్పు సహజంబు ధరణిలో మనుజతతికి. మార్పు లేకున్న జగతిలో మనగలేము. మిగతా 2 పాదాలు. అరయ వ్యత్యస్తమయ్యను. అరయ వ్యత్యస్తమయ్యను. అరయ వ్యత్యస్తమయ్యను. అడుదిటు మారిపోయింది. ఇంతకుముందు భర్త హింస పెట్టేవాడు, ఇప్పుడు భార్య హింస పెడుతూ ఉంది. మీ భావన అదే. అరయ వ్యత్యస్తమయ్యను ఆలు మగల. అరయ వ్యత్యస్తమయ్యను నాలు మగల. వ్యత్యస్తమయ్యను తర్వాత ఆలు మగల అనొచ్చు కదా. అరయ వ్యత్యస్తమయ్యను ఆలు మగల. పాత్రలయ్యవి లోకాన పరిధి మించి. పాత్రలయ్యవి లోకాన పరిధి మించి. పరిధి దాటి అందాం. వాళ్ళ పరిధి దాటి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒకప్పుడు మగవాళ్ళు ప్రవర్తించారు, ఇప్పుడు ఆడవాళ్ళు ప్రవర్తిస్తున్నారు, అంతే తేడా. పాత్రలయ్యవి లోకాన పరిధి దాటి. అరయ వ్యత్యస్తమయ్యను ఆలు మగల. పాత్రలయ్యవి లోకాన పరిధి దాటి. బాగుంది. ధారణ 4 పాదాలు పూర్తయింది. ఒక ఆసువును ఒక వర్ణ ఆశువు, ఒక్క ఆశువు. ఆసు అంశం మీకు మే 13వ తారీఖున ఈ సంవత్సరం అవధాన విద్యా వికాస పరిషత్ ద్వారా అవధానం చేసే అవకాశం ఇంతకుముందు రాజధానిలో చేయలేదని చెప్పని వారిని కోరిన మీదట వారు అవకాశం కల్పించారు. అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది. ఈ రకంగా చేసినటువంటి మరుమాముల దత్తాత్రేయ పాతూరి వారు
ఈ మర్మాముల దత్తాత్రేయ శర్మ సోదరుల వారి పట్ల మీ కృతజ్ఞతను తెలుపుతూ ఒక పద్యం చెప్పండి. మరుమాముల సోదరులకును మరుమాముల సోదరులకు విరిదండలు వేయవలయు విస్తారముగా మరుమాముల సోదరులకు విరిదండలు వేయవలయు విస్తారముగా సరియన్నది లేనియటుల సరియన్నది లేనియటుల సరగున నడిపించిరిపుడు సరగున నడిపించినారు అందాం. సరగున నడిపించినారు సప్తాహంబున్. సప్తాహాన్ని నడిపించడం మాటలు కాదు. ఇప్పటిదాకా వారి ఇరువురు కూర్చొని ఉండటం ఇంకా గొప్ప విషయం. ఉదయం నుంచి కూడా ఎంతో శ్రమ కోర్చి ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేచారో, మరి 4 గంటలకో 5 గంటలకో నిద్రలేచారో, ఈ కార్య భారాన్నంతటిని మోస్తూ కూడా ఇప్పటి వరకు మన కోసం వారు కూర్చొని ఉన్నారు. అది వారి గొప్పతనం. వారికి నమస్కరిస్తూ అవధానం పూర్ణాంశాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ధారణాంశాలు. అవధాన్ గారు ఒక్కొక్క నిషిద్ధాక్షరిని ధారణ చేస్తారు. ఇప్పుడు కౌరవులు 5 ఊళ్ళు ఇస్తే చాలన్నారు కదా. ఒకవేళ అలాగే ఇచ్చి ఉంటే యుద్ధం జరిగేదా, జరగకుండా ఉండేదా, ఆగిపోయేదా? వాళ్ళు కోరిన 5 ఊళ్ళు ఇస్తే ఆగేవాళ్ళు కదా. వాళ్ళు కోరారుగా 5 ఊళ్ళు, అవి ఇవ్వనన్నాడుగా. సూది మన మోపినంత కూడా ఇవ్వనన్నటువంటి ఆభిజాత్యం దుర్యోధనుడిది. అందువల్లనే వాడు దుర్గతి పాలయ్యాడు. అయ్యా, నిషిద్ధాక్షరితో ప్రారంభం చేద్దాం. శ్రీదంబై భద్రంబై నాదశ్రీతోన్ వెలుంగు నవ్యపదంబై పదంబై అదే నాదశ్రీతోన్ వెలుంగు నవ్యపదంబై వేదాత్మకు సత్సభలో మోదంబే విరియుచుండే పుణ్యదమగుచున్. ధన్యవాదాలు. పుణ్యదమగుచున్. అవధాని గారికి బహుదా ధన్యవాదాలు. చెప్పండి. ధన్యవాదములు. సమస్యని శ్రీ కౌండిన్య సాయి గారు ఇచ్చారు. సమస్య: చెడు గుణములు కలుగువాడు చందును శుభముల్. అడుగడుగున దయతోడను నడవడికను మంచి గల్గిన అణెము మీరన్. అడుగడుగున దయతోడను నడవడికను మంచి గల్గిన అణెము మీరన్. కడు పుణ్యము చేసెడు మించెడు గుణములు గలవాడు చందును శుభముల్. బాగుంది. తర్వాత దత్తపది: మహాదేవ, దండపాణి, కాలభైరవ, అన్నపూర్ణ. ఈ పదాలు తోటి వారు తిరుమల దర్శనం చేస్తే ఎలాగా? దండపాణి: అన్నపూర్ణకు నుద్దిన ఆహారశాల. అన్నపూర్ణకు నుద్దిన ఆహారశాల.
హనుమ కోదండపాణికి అనుగుబంటూ హనుమ కోదండపాణికి అనుగుబంటు అన్నపూర్ణకు నుద్దినాహారశాల హనుమ కోదండపాణికి అనుగుబంటు అరయ మహదేవుడీశుండు అచ్యుతుడని కాలభైరవుండు కాలభైరవుడిచ్చట అచ్చట అన్నాడు. కాలభైరవుడచ్చట కాంచి పలికే. బాగుంది బాగుంది. కాలభైరవుడచ్చట కాంచి పలికే. తర్వాత వర్ణనాంశం. వర్ణనాంశం స్త్రీల గురించి, స్త్రీల ఆలోచనలో వచ్చిన మార్పుల గురించి. మార్పు సాజంబు ధరణిలో మనుజతతికి, మార్పు సాజంబు ధరణిలో మనుజతతికి, మార్పు లేకున్న జగతిలో మనగలేము. అరయ వ్యత్యస్తమైనట్టి ఆలు మగల పాత్రలు కదా. అరయ వ్యత్యస్తమైనట్టి ఆలు మగల పాత్రలన్నీయు అరయ వ్యత్యస్తమైనట్టి ఆలుమగల పాత్రలయ్యడు పాత్రలయ్య విలోకాన పరిధి దాటి, పాత్రలయ్యవి లోకాన పరిధి దాటి అరయ వ్యత్యస్తమయ్యను ఆలుమగల పాత్రలయ్యవి లోకాన పరిధి దాటి. ఆ కారణంగానే పరిధి దాటడం వల్లనే ఇలాంటి అకృత్యాలన్నీ జరుగుతున్నాయి. యస్తాక్షరి ఒకటవ అక్షరం భా, రెండవ అక్షరం రా, మూడవ అక్షరం తీ, నాలుగవ అక్షరం దే, ఐదవ అక్షరం వి, భారతీదేవి, ఆరవ అక్షరం నీ, ఏడవ అక్షరం ను,